కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తే రేవంత్ రెడ్డి మహా తుగ్లక్ పాలన సాగిస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తే ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇక మజ్లిస్ ఒత్తిడితోనే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారంటూ కూడా రామచంద్రరావు మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఆ బోయిగూడలో కొన్ని ఇల్లు కట్టి ఇగో ఇవే డబుల్ బెడ్రూమ్ అన్నారు. కొన్ని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో కొన్ని కట్టుకొని ఇక అయిపోయింది, హైదరాబాద్ ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేసిందని చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రజల్ని మోసం చేసింది, పేద ప్రజల్ని. మీరు కూడా అదే పని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. వారు నియోజకవర్గానికి 1000 అని చెప్పారు, మీరు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి మేము ప్రతి ఒక నియోజకవర్గంలో గడతామని చెప్పి మీరు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ ఇద్దరు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వారు ఇంతకుముందు మన మల్లారెడ్డి గారు మాట్లాడినట్టు 3 భాగాలు చేసే కారణం ఏంది? ముందుగా జిహెచ్ఎంసీకి 300 వార్డులు చెప్పారు, అయిపోయినాయి. కానీ మజ్లిస్ ఒత్తిడి పైన, ఎందుకంటే 300 ఉంటే మజ్లిస్ గెలవదు కాబట్టి మజ్లిస్ కు మళ్ళీ ఒక భాగము ధారాదత్తం చేయడానికి మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అది అదే విధంగా ఉంచి ఇటు సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలము మజ్లిస్ ఒత్తిడి మీద తీసుకురావడం జరిగింది. గత కేసీఆర్ గారు తుగ్లక్ పనిచేశారు. అన్ని జిల్లాలు చేసేటప్పుడు ఒక అసెంబ్లీ డివిజన్, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలకు పాకినటువంటి సందర్భం మనం హైదరాబాద్లో చూస్తాం, ఆ విధంగా తెలంగాణలో చూసినాం. అంటే ఇది తుగ్లక్ పని కాకపోతే ఏమవుతుంది? ఆయన తుగ్లక్ అయితే రేవంత్ రెడ్డి గారు మహా తుగ్లక్. ఈయన చేసేవన్నీ కూడా 3 చేస్తా ఉన్నారు.